Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతు పథకాలకు పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ 40,000 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. గత బడ్జెట్లో అగ్రికల్చర్ సెక్టార్కు 26,831 కోట్ల కేటాయింపులు చేశారు. అయితే ఈసారి అదనంగా మరో 14,000 కోట్ల ప్రతిపాదనలు జోడించారు. అయితే ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వం రుణమాఫీ కోసం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. 2 లక్షల రుణమాఫీ అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీ కటాఫ్ డేటాతో పాటు ఎలా అమలు చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. గత సర్కార్ చేస్తామని చెప్పిన 1,00,000 రుణమాఫీ దాదాపు 22,000 కోట్ల వరకు ఉండగా ఇందులో 13,000 కోట్ల వరకే అమలు చేసింది. మిగిలిన రుణమాఫీతో పాటు తాజాగా 2 లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపుపై అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీపై గైడ్ లైన్స్ అందిస్తే దాని ప్రకారం బ్యాంకర్లు రైతుల పంట రుణాలను తేల్చనున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తం పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయడానికి రెడీ అవుతున్నది. ఈ నెలాఖరులోగా ఏ పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో తేల్చి చెప్పడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే కార్పొరేషన్ కేటాయించే నిధులపైన కూడా బడ్జెట్ సమయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన గ్యారంటీల అమలుపైన అప్పుడే స్పష్టత రానుంది. మార్చి నుంచి సాధ్యమైన మేరకు గ్యారంటీల అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి తొలి వారంలో గ్యారంటీల అమలుపైన ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.